తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే దిశగా భావిస్తున్న ఎన్నిక అధికార పార్టీకి సవాలుగా మారిన ఉప ఎన్నిక ఓ నాయకుడి రాజకీయ భవిష్యత్తుకు మరో నేత ఆధిపత్యానికి మధ్య జరిగిన పోరు ప్రచారంలో ధన ప్రవాహంతో దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా పేరు తెచ్చుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తేలే సమయం ఆసన్నమైంది. అక్టోబర్ 30న పోలింగ్ జరిగిన ఈ ఎన్నికకు సంబంధించి మరి కాసేపటి క్రితమే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో కౌంటింగ్ సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తి చేశారు. ఏజెంట్ల సమక్షంలో 753 పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపడతారు. ఒక రౌండ్లో 14 పోలింగ్ కేంద్రాల ఓట్లను లెక్కిస్తారు. 2 హాళ్లలో 14 టేబుల్ను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ టేబుల్కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ అబ్జర్వర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఉదయం 9 గంటల వరకు తొలి రౌండ్ ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఒక రౌండ్కు కనీసం 30 నిమిషాలు పట్టే అవకాశం ఉన్నందున సాయంత్రం 4 గంటలకు తుది ఫలితం వెల్లడే అవకాశం ఉంది. ఈవీఎంలో భద్రపరిచిన అన్ని స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ను పురస్కరించుకుని కళాశాల పరిసరాల్లో 144 సెక్షన్ అమల్లో ఉండనుంది. అధికార టీఆర్ఎస్ బీజేపీల ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తుండగా టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్, బీజేపీ తరపున మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఉండగా మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన బల్మూరి వెంకట్తో పాటు మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉప ఎన్నికల ప్రచారం కొన్ని నెలల పాటు హోరాహోరీగా సాగినప్పటికీ టీఆర్ఎస్ బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉంది. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం, ఇతర కారణాలతో కాంగ్రెస్ కొంత వెనకబడినట్లే కనిపిస్తోంది. ఇక విజయంపై గులాబీ దళం, కమలనాథులు ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. ప్రజల్లో తమకు సానుభూతి ఉందని, అదే తమను గెలిపిస్తుందని ఈటెల విశ్వసిస్తుండగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి తమ పార్టీకి పట్టం కడతాయని టీఆర్ఎస్ భావిస్తోంది.
తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పేదిగా భావిస్తున్న ఎన్నిక, అధికార పార్టీకి సవాలుగా మారిన ఉప ఎన్నిక, ఓ నాయకుడి రాజకీయ భవిష్యత్తుకు మరో నేత ఆధిపత్యానికి మధ్య జరిగిన పోరు, ప్రచారంలో ధన ప్రవాహంతో దేశంలోని అత్యంత ఖరీదైన ఎన్నికగా పేరు తెచ్చుకున్న హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం మరి కాసేపట్లో తేలనుంది. అక్టోబర్ 30న పోలింగ్ జరిగిన ఎన్నికకు సంబంధించి కాసేపటి క్రితమే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో అన్ని ప్రక్రియలు పూర్తి చేశారు. కౌంటింగ్కి సంబంధించి ఏజెంట్ల సమక్షంలో 753 పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపడతారు. ఒక రౌండ్లో 14 పోలింగ్ కేంద్రాల ఓట్లను లెక్కిస్తారు. 2 హాళ్లలో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ప్రతి కౌంటింగ్ టేబుల్కు కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ అబ్జర్వర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. ఉదయం 9 గంటల వరకు తొలి రౌండ్ ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఒక్కో రౌండ్కు కనీసం 30 నిమిషాలు పట్టే అవకాశం ఉన్నందున సాయంత్రం 4 గంటలకు తుది ఫలితం వెల్లడే అవకాశం ఉంది. ఇటు ఈవీఎంలు భద్రపరిచి అన్ని స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ను పురస్కరించుకుని కళాశాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్, బీజేపీలు ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావిస్తుండగా టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్, బీజేపీ తరపున మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తలపడగా మరో ప్రధాన పార్టీ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన బల్మూరి వెంకట్తో పాటు మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉప ఎన్నికల ప్రచారం కొద్ది నెలల పాటు హోరాహోరీగా సాగినప్పటికీ టీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించడం, ఇతర కారణాలతో కాంగ్రెస్ కొంత వెనుకబడినట్లే కనిపిస్తోంది. ఇక విజయంపై గులాబీ దళం, కమలనాథులు ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. ప్రజల్లో తమకు సానుభూతి ఉందని, అదే తమను గెలిపిస్తుందని ఈటలు విశ్వసిస్తుండగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి తమ పార్టీకి పట్టం కడతాయని ఇటు టీఆర్ఎస్ భావిస్తోంది. ఇటు బద్వేల్ బరిలో ఎవరి సత్తా ఎంత ఉందో తేలిపోయే రోజు రానే వచ్చింది. అధికార పార్టీ చెప్పినట్లుగా భారీ మెజార్టీ వస్తుందా, వైసీపీకి గట్టి పోటీ ఇచ్చి ఉనికిని చాటుకోవాలనుకున్న కమలం వ్యూహం ఫలిస్తుందనేది కొద్ది గంటల్లో తేలిపోతుంది. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణించడంతో కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఆవశ్యకత ఏర్పడింది. అధికార పక్షం ఆనవాయితీ సెంటిమెంట్ ప్రకారం వైసీపీ బద్వేల్ టికెట్ను డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధుకు ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఎన్నికలో పాల్గొనడం లేదని స్పష్టం చేసింది. తొలుత పాల్గొనాలని భావించిన సెంటిమెంట్ ఆనవాయితీని పాటించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఎన్నికల్లో 2 జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ పోటీ చేశాయి. ఏకగ్రీవం అవుతుందనుకున్న బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక బీజేపీ పోటీకి దిగడంతో రసవత్తరంగా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య 44,734 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఆయన అకాల మరణంతో ఉప ఎన్నిక రావడంతో ఏకగ్రీవం చేయాలని పిలుపునిచ్చింది వైసీపీ. ఇందుకు జనసేన, టీడీపీ పోటీకి దూరంగా ఉంటే గత ఎన్నికల్లో కేవలం 735 ఓట్లు మాత్రమే ఇచ్చిన బీజేపీ మాత్రం అభ్యర్థిని బరిలోకి దింపింది. బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధా, బీజేపీ అభ్యర్థి పనతల సురేష్, కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే కమలమ్మతో పాటు మరో 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వరుస విజయాలతో జోష్ మీద ఉన్న వైసీపీ బద్వేల్ గెలుపుపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది. డిపాజిట్ కూడా రాని బీజేపీ తమకు పోటీ కాదంటూ గతంలో వచ్చిన మెజార్టీ కంటే రెట్టింపు తెచ్చుకుంటామని ప్రకటించింది. ఇక ప్రతి కౌంటింగ్ కేంద్రంలో ఒక సూపర్వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారు. గరిష్టంగా 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తుది ఫలితం వెల్లడే అవకాశం ఉంది. ఇప్పటివరకు సర్వీస్ ఓటర్లు, 80 ఏళ్ల పైబడిన దివ్యాంగుల ఓట్లు మొత్తం 235 పోస్టుల బ్యాలెట్లు వచ్చాయి. ఓట్లు లెక్కించే సమయానికి సర్వీస్ ఓటర్ల ఓట్లు అందితే వాటిని కూడా కలిపి లెక్కిస్తారు. లెక్కింపు నేపథ్యంలో జిల్లా ఎస్పీ అన్బురాజ్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రైట్, కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. హుజూరాబాద్కు సంబంధించి తెలంగాణ రాజకీయాలు మలుపు దిశగా భావిస్తున్న ఎన్నికలకు సంబంధించి పూర్తి రిజల్ట్ 3 గంటలకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద 9 గంటలకు మొదటి రౌండ్ ఫలితం వెలువడనుంది. ఇక మన అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కరుణాకర్ తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ కరుణాకర్, చెప్పండి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. కాసేపటి క్రితమే హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్స్ తెరిచిన తర్వాత కాసేపటి క్రితమే 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు లెక్క పెడుతున్నారు. మొత్తం 753 పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయి. ఈ 753 పోస్టల్ బ్యాలెట్ లెక్క పెట్టడానికి సుమారు 30 నిమిషాల నుంచి 40 నిమిషాల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. అంటే 8:30 నిమిషాలకు మనకు పోస్టల్ బ్యాలెట్లలో ఓట్లు ఎవరికి ఎన్ని వచ్చాయనే ఫలితం తెలియనుంది. 8:30 ప్రాంతంలో ఇక ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. మనం చూసాము హుజూరాబాద్ ఉప ఎన్నిక చాలా ఉత్కంఠ రేపుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఈ హుజూరాబాద్ ఉప ఎన్నిక ఒక మలుపు తిప్పుతుందని చెప్పి చాలా మంది రాజకీయ పార్టీ నాయకులు భావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే సెమీఫైనల్ ఎన్నిక అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఉప ఎన్నికలో పార్టిసిపేట్ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. హుజూరాబాద్ ఉప ఎన్నికలో మొత్తం 30 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అందులో ప్రధాన పార్టీల నుంచి చూసినట్లయితే అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, అటు బీజేపీ పార్టీ నుంచి మాజీ మంత్రి ఈటెల రాజేందర్, కాంగ్రెస్ పార్టీ నుంచి బల్మూరి వెంకట్ పోటీ చేస్తే మరో 27 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అంటే మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎలక్షన్ కమిషన్ మొత్తం 2 ఈవీఎంలను ఏర్పాటు చేసింది. ఒక ఈవీఎంలలో మొత్తం 16 మంది అభ్యర్థులు ఉంటే మరో ఈవీఎంలో 14 మంది అభ్యర్థులు, మరో నోటా ఓటు. ఈ విధంగా 2 ఈవీఎంలలో ఈసారి ఎన్నికల ప్రక్రియ సాగింది. కాబట్టి 2 ఈవీఎంల ఓట్ల లెక్కింపు కొనసాగేందుకు కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 14 టేబుల్ ఏర్పాటు చేశారు. ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలో 14 టేబుల్ 2 రూమ్లలో 7 టేబుల్ చొప్పున మొత్తం 14 టేబుల్ని ఏర్పాటు చేశారు. మొత్తం 22 రౌండ్లలో ఈ ఎన్నికల ఫలితం వస్తుంది. ఒక్కో రౌండ్ కు దాదాపు 30 నుంచి 35 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. కాబట్టి మొత్తం ఫలితం పూర్తి స్థాయిలో వెలువడేందుకు సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల లోపు ఈ ఫలితం వెలువడే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద భద్రతా పరంగా కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎస్ఆర్ఆర్ కాలేజ్ దగ్గర మొత్తం 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సుమారు 500 మంది ఎన్నికల సిబ్బంది పాల్గొంటుంటే దాదాపు 1000 మందికి పైగా పోలీసుల భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల ఫలితం తర్వాత కూడా ఈ ర్యాలీలు కానీ, విజయోత్సవ ర్యాలీలు కానీ ఇటువంటివి ఏవి నిర్వహించకూడదని చెప్పి ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ఫలితం తర్వాత కూడా గెలిచిన వారి సర్టిఫికెట్ తీసుకోవడానికి కూడా కేవలం అభ్యర్థిత్వంతో పాటు మరొకరు మాత్రమే ఎన్నికల కౌంటింగ్ హాల్ లోపలికి రావాలని చెప్పి కూడా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ ఎన్నిక గెలుపుపై, ఈ హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపుపై మాత్రం అన్ని పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రధానంగా అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి మధ్య పోటీ ఉంటుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు భావిస్తున్న పరిస్థితి. ఇక్కడ హుజూరాబాద్ నుంచి చూసినట్లయితే బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఇక్కడ ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009లో గెలిచారు, 2010లో ఒకసారి బై ఎలక్షన్ వస్తే అక్కడ గెలిచారు, మళ్ళీ 2014లో గెలిచారు. మొన్న జరిగిన లాస్ట్ ఎలక్షన్ 2018లో కూడా ఆయన 43,000 పైచీలకు మెజార్టీతో గెలుపొందిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ యువజన టీఆర్ఎస్ పార్టీ నాయకుడుగా ఉన్నారు. ఆయన మొదటిసారి ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి ఆయన గెలుపై కూడా, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును చూసి ఓటేస్తారు కాబట్టి ఖచ్చితంగా అధికార పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, దళిత బంధు లాంటి పథకాలు తమను గెలిపిస్తాయని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అభ్యర్థి గెలుస్తున్న వస్తే కూడా అదే ధీమాతో ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఈటెల రాజేందర్ మాత్రం తన చాలా సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా 4 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేయడం, గెలుపొందడం కావచ్చు, లేకపోతే 2 సార్లు మంత్రిగా పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి తాను కృషి చేశానని చెప్తున్నారు. కాబట్టి దాంతో పాటు టీఆర్ఎస్ పార్టీ నుంచి తనను అన్యాయంగా బయటికి మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి పంపించడం కావచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా తనకు సానుభూతి పరంగా కూడా కలిసి వస్తాయని చెప్పి ఈటెల రాజేందర్ ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనా ఇది కొంత ఉత్కంఠ రేపే ఎలక్షన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక భావోద్వేగం, అంటే ఈటెల రాజేందర్ సానుభూతితో చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీ మాత్రం తాము చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు గెలిపిస్తాయన్న ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారన్నదే కొంత ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ప్రజలను పూర్తి స్థాయిలో మభ్యపెట్టేందుకు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసిన పరిస్థితిని మనం చూసాం. ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో ఎలక్షన్ కు వారం రోజుల ముందు చూస్తూ వస్తున్నాం. ఏ విధంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కవర్లలో డబ్బులు పెట్టే విజువల్స్ అని కూడా మనం చూసిన పరిస్థితి. కానీ ఓటర్లు నిజంగానే డబ్బులు తీసుకున్నప్పటికీ ఎవరికి ఓటేస్తారు, ఎవరి వైపు మొగ్గు చూపుతారు అన్నది మరి కాసేపట్లో ఫలితం తేలే అవకాశం కనిపిస్తోంది. ఇక ఎన్నికల సందర్భంగా హుజూరాబాద్ ఎవరు గెలుస్తారన్న దానిపై కూడా పెద్ద ఎత్తున బెట్టింగులు జరుగుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం శ్రీనివాస్. కనుక అట్లాగే ఈ ముందు నుంచి చూస్తున్నాం, పోలింగ్ తర్వాత కూడా 2 రాజకీయ పార్టీలు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటం చూసాం. కొంత చికాకులు కనిపించాయి. మొత్తం మీద ఏ పార్టీ అంచనా ఏ విధంగా ఉంది?
ఖచ్చితంగా అంచనాలు మాత్రం భారీ స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా మనం ఇందాక చెప్పినట్టు అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం అభివృద్ధి మంత్రం పైన ఆధారపడి ఉంది. ఎందుకంటే చాలా ఏళ్లుగా హుజూరాబాద్ ను పూర్తి స్థాయి అభివృద్ధి చేశామని చెప్తున్నారు. దాంతో పాటు మొన్న దళిత బంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా హుజూరాబాద్ లోనే పైలట్ ప్రాజెక్ట్ గా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పరిస్థితి. ఒక్కొక్క దళిత కుటుంబానికి ఏకంగా 10 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళ ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వాళ్ళ సాధికారత కోసం కృషి చేస్తున్నాము. ఈ యొక్క దళిత బంధు పథకం ద్వారా పూర్తి స్థాయిలో దళితులందరికీ కూడా ఆర్థికంగా అన్ని మిగతా సామాజిక వర్గాలతో సమానంగా వాళ్ళు అభివృద్ధి చెందుతారని చెప్పి ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఈ పథకం ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తమకు ఫలితం ఇస్తుంది, తమ వైపు ఓటర్లను మొగ్గు చూపేలా చేస్తుందని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ భావించారు. టీఆర్ఎస్ పార్టీ కూడా భావిస్తుంది. ఎందుకంటే ఇక్కడ హుజూరాబాద్ లో 2,37,022 ఓట్లు ఉన్నాయి మొత్తం. ఇందులో ఎక్కువగా అంటే దాదాపు 50% పైగా అంటే 1,00,000 పైచిలకు ఓట్లు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు ఉన్నాయి. అందుకే చాలా రెండు పార్టీలు కూడా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఎక్కువ బీసీల వైపు మొగ్గు చూపే అంటే బీసీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తే, అందుకే ఈటెల రాజేందర్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి నిలబడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. హుజూరాబాద్ లో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్ల తర్వాత ఎక్కువగా ఉన్న ఓట్లు ఎస్సీ సామాజిక వర్గానికి దాదాపు 42-43 వేల పైచిలకు ఓట్లు ఎస్సీ సామాజిక వర్గానికి ఉన్నాయి. అందుకే టీఆర్ఎస్ పార్టీ ఎస్సీలను ఆకట్టుకునేందుకు ఇక్కడ చాలా గట్టి ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే టీఆర్ఎస్ పార్టీ ఈసారి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు ప్రవేశపెట్టారు. ఒక్కో కుటుంబానికి 10 లక్షలు ఇచ్చే ప్రయత్నం చేశారు. అది ఎంతవరకు ఈ ఎన్నికల్లో పనిచేస్తుంది, ఎంతవరకు ఎస్సీ ఓటర్లు ఈ దళిత బంధు పథకం పట్ల ఆకర్షితులు ఈ ఎన్నికల్లో ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి వేశారన్నది కూడా మరి కాసేపు తేలే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఈటెల రాజేందర్ కు 2 సామాజిక వర్గాలు కలిసి వస్తాయని చెప్పి ఆయన భావిస్తున్నారు. ఒకటి, ఈటెల రాజేందర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారైతే ఈటెల రాజేందర్ సతీమణి జమున రెడ్డి సామాజిక వర్గానికి చెందింది. ఇక్కడ హుజూరాబాద్ లో రెడ్డి ఓట్లు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 20,000 పైచిలకు ఉన్నాయి. కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా తనకు కలిసి వస్తాయి, బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కూడా కలిసి వస్తాయి. దాంతో పాటు బీజేపీ పార్టీ తనకున్న సానుభూతి, లేకపోతే తాను 4 సార్లు ఎమ్మెల్యేగా ఇక్కడ పనిచేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, 2 సార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం, ఇటువంటి అంశాలన్నీ కూడా తనకు కలిసి వస్తాయని చెప్పి ఈటెల రాజేందర్ భావిస్తున్నారు. దళిత బంధు కావచ్చు, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఈ రైతు బంధు కావచ్చు, పెన్షన్ కావచ్చు, ఇటువంటి ఆసరా పెన్షన్లు కావచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా తమకు కలిసి వస్తాయని చెప్పి టీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. కాబట్టి ఓటర్లు మరి దేనికి పట్టం కట్టబోతున్నారు, ఏ అంశాలకు ఓటర్లు పరిగణలోకి తీసుకున్నారు, నిజంగానే దళిత బంధు లాంటి పథకానికి ఎస్సీ ఓటర్లు ఆకర్షితులు అవుతున్నారా, లేదంటే ఈటెల రాజేందర్ పై సానుభూతి పనిచేస్తుందా, ఇటువంటివన్నీ తేలాలంటే మనం ఇంకొక 4-5 గంటల పాటు వేచి చూడాల్సిన అవసరం ఉంది శ్రీనివాస్. రైట్, ఇంకా ఎగ్జిట్ పోల్స్ వివరాలు చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఎవరికి సపోర్ట్ గా ఉంది? ఎగ్జిట్ పోల్స్ కర్ణాటక ఖచ్చితంగా ఈ హుజూరాబాద్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ మాత్రం టీఆర్ఎస్ పార్టీ కంటే కూడా బీజేపీ పార్టీకే పట్టం కట్టాయి. మనం చూసాం మొత్తం 6 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను వెలువరిస్తే అందులో 5 సర్వే సంస్థలు బీజేపీ పార్టీ గెలుస్తుంది, స్వల్ప మెజార్టీతో ఈటెల రాజేందర్ గెలిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న పరిస్థితి. ఒక్క సర్వే సంస్థ మాత్రమే టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి అంచనా వేసిన పరిస్థితి. అయితే ఎగ్జిట్ పోల్స్ ప్రతిసారి ఖచ్చితంగా ఫలితాలను అంచనా వేయలేవని చెప్పి మనకు చాలా సందర్భాల్లో తేలిన పరిస్థితి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ఎందుకంటే ఎలక్షన్ కంటే ముందు రోజు కావచ్చు ఆ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా సర్వే నిర్వహించాయి. ఎలక్షన్ రోజు మాత్రం ట్రెండ్ ఏ విధంగా ఉంటుంది, ఎలక్షన్ రోజు మనం చూసాం చాలా సందర్భాల్లో కొన్ని పోలింగ్ బూత్లలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అక్కడ అడ్డుకోవడం జరిగింది. స్థానికేతులు వచ్చారని చెప్పి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళను మొత్తం ఓటర్లే అక్కడ అడ్డుకున్న పరిస్థితిని కూడా మనం చూసాం. కాబట్టి ఎన్నికల వరకు ఒక ట్రెండ్ ఉంటుంది, ఎన్నికలు జరిగే పోలింగ్ రోజు ట్రెండ్ మరో రకంగా ఉంటుంది. కాబట్టి సర్వే సంస్థలు అంచనా వేసే వాటిని ఖచ్చితంగా మనం అవే జరుగుతాయని చెప్పలేము. కాబట్టి సర్వే సంస్థలు మాత్రం మీరు చెప్పినట్టు ఎగ్జిట్ పోల్స్ మాత్రం 5 సర్వే సంస్థలు మాత్రం బీజేపీ గెలుస్తుందని చెప్తే ఒక్క సర్వే సంస్థ మాత్రం టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్తుంది. కాబట్టి చూడాలి, మనకు పోస్టల్ బ్యాలెట్ ట్రెండింగ్ లో కూడా కొంచెం తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇంకొక 5-10 నిమిషాల్లో పోస్టల్ బ్యాలెట్ యొక్క ఫలితాలు కూడా వెలువడతాయి. 753 పోస్టల్ ఓట్లలో ఎన్ని ఓట్లు బీజేపీకి వస్తాయి, ఎన్ని ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి వస్తాయి అనేది కూడా కొంత ట్రెండ్ కనిపించే అవకాశం మనకు ఉంది శ్రీనివాస్. థ్యాంక్ యూ కరుణాకర్.